వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కి నేను ఒక టైటిల్ పెట్టినాను. కేటీఆర్ ఇదేం భాష, ఈ నోరే కదా మీ కొంప ముంచింది అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి ఈరోజు నేను డిస్కస్ చేయబోతా ఉన్నాను. ఈరోజు ఒక సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న కేసీఆర్ ఏ స్థాయిలో ఆయన సీఎంగా పనిచేశారు, ఏ స్థాయిలో ప్రతిపక్ష హోదాలో పనిచేశారు, తనకంటూ ఒక పార్టీని ఎస్టాబ్లిష్ చేసి సరే ఏదో ఒక విధానంలో దాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. తెలంగాణ సెంటిమెంట్ ఓన్ చేసుకున్నారు. సో ఇవన్నీ కేసీఆర్‌కి ఉన్న ఎసెట్స్. అయితే కేసీఆర్‌కి ఉన్న ఒక పెద్ద డ్రాబ్యాక్ ఏందంటే ఆయన నోరు. ఆయన అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ నోరు ఎలా పనిచేస్తుందంటే, ఆయనకి ఇంత సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న అంత రెప్యూటెడ్ నేతగా కేసీఆర్ ఫోకస్ కాకపోవడానికి ఒక కారణం ఏంటంటే ఆయన నోరు. నేనే ఇంజినీర్‌ని అంటాడు. నేనే 80,000 పుస్తకాలు చదివాను అంటాడు. నేనే తోపు, తురుంక అని అంటాడు. ఎవ్వరిని లెక్క చేయడు ఆయన. అధికారం అనే గర్వం ఉన్నప్పుడు ఇంక అసలు ఎవరిని లెక్క చేసేవాడు కాదు. అంతేకాదు ఆయన భాష. తనకి రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబు నాయుడిని ద డర్టీయెస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా అంటాడు. అట్లా ఎవరినైనా సరే అటు కాంగ్రెస్ నేతలనైనా ఎవరినైనా సరే అసలు ఆయనకి సారీ టు సే పీకుతావా అనే వర్డ్ బూత్ అది మామూలుగా చూస్తే. అలాంటి భాషను కూడా అలవోకగా మాట్లాడగలడు కేసీఆర్. సో కేసీఆర్‌ని అంత పని చేసింది ఆయన అహంకారం ఒకటైతే ఆయన నోరు కూడా ఒకటి. రాజకీయాల్లో ఒక కృతజ్ఞత లేని నేతగా, ఒక శాంటిటీ లేని వ్యక్తిగా కేసీఆర్ ఫోకస్ కావడానికి మెయిన్ కారణం ఏంటంటే, సో ఈ భాష, ఈ నోరే. ఈరోజు ఒకే ఒక్క ఓటమితో ఈరోజు ఏదైతే ఫామ్ హౌస్‌లో తొంటి విరగ్గొట్టుకొని ఫామ్ హౌస్‌కే పరిమితమైన కేసీఆర్, ఈరోజు ఆ స్థాయిలో కోపప్ చేయలేకపోతున్నారు. జనాన్ని కూడా ఫేస్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే, తన అధికారాన్ని చూసుకొని, తనను తాను చూసుకొని మిడిసిపడిన వ్యవహారమే దానికి కారణం. ఈరోజు ఆయన రక్తమే కాబట్టి కేటీఆర్ కూడా డిఫరెంట్‌గా ఉంటాడని చాలామంది అనట్లేదు. కానీ నేను అనుకున్నాను. ఎందుకంటే కేటీఆర్ తన తండ్రిలాగా కాదు. విదేశాల్లో చదివొచ్చారాయన. మంచి జాబ్ గూడా జేసొచ్చారక్కడ. చాలా హుందాగా ఉంటారాయన. చాలా మంచి వొకాబులరీ ఉంటుంది. అద్భుతమైన ఇంగ్లీష్ గానీ, అమెరికన్ యాక్సెంట్ గానీ చాలా బాగా మాట్లాడగలరు. దట్ ఐటీ మినిస్టర్‌గా సుదీర్ఘ కాలం పనిచేశారు. సో, అట్లా కేటీఆర్‌ని చూస్తే ఎవరికైనా ఒక హుందాతనం గుర్తొస్తుంది. అంతే హుందాగా ఉంటారు రాజకీయాల్లో అనుకుంటాం మనం. కానీ అంతే హుందాతనం కొంత మెయింటైన్ చేశారాయన. కొన్ని సందర్భాల్లో ఎస్పెషల్లీ. తన తండ్రి చంద్రబాబు నాయుడిని ఎన్ని సార్లు తిడతా ఉన్నా, ఎన్ని చేస్తా ఉన్నా, తన అవసరం వచ్చినప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడిని గానీ, లోకేష్‌ని గానీ, పవన్ కళ్యాణ్ గానీ, కేటీఆర్ లాంటి వాళ్ళు ఆకాశానికి ఎత్తేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే 10 ఏళ్ళు డిఫరెంట్. అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ ఎప్పుడు కూడా అంత అధికారం తలకెక్కినట్టో, లేకపోతే కొంత ఉండేది. ఆ పొగరు గానీ, ఆ గర్వం ఉండేది గానీ తన తండ్రిని చూసుకొని. బట్ తన భాష విషయంలో ఆ స్థాయిలో అధమ భాష వాడిన సందర్భం లేదు. పర్టిక్యులర్‌గా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడే మాత్రం చాలా హేళనగా మాట్లాడి, చాలా హేళన చేశారు. పర్టిక్యులర్‌గా అంటే ఇంక అంతకంటే రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం చాలా దారుణంగా కేటీఆర్ లాంటి వాళ్ళు కూడా బిహేవ్ చేసిన సందర్భం ఉంది. సరే, అది ఎక్కడికి లీడ్ చేసిందో మనం చూసాం. ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నారు. తన తండ్రి పూర్తిగా ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారు. ఒక డిప్రెషన్‌లో ఉన్నారాయన. బయటకొచ్చే సిచ్యువేషన్ లేదు. అసెంబ్లీలో ఎక్కడ వేటు పడుతుందా ఎమ్మెల్యే తన మీదనే అప్పుడప్పుడు వచ్చి అప్పీర్ అయ్యి వెళ్ళిపోతా ఉన్నారు గానీ 1, 2 సార్లు. ఈరోజు కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారు. ఇంక్లూడింగ్ తన ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా కలవడానికి ఆయన పర్మిషన్ ఇవ్వట్ల. ఆ స్థాయిలో ఉంది సిచ్యువేషన్. మరోవైపు హరీష్ రావు లాంటి వాళ్ళని కవిత టార్గెట్ చేస్తా ప్రతినిత్యం వార్తల్లో ఉంచుతా ఉంది. ప్రతినిత్యం ఆయన తన పాతివ్రత్యాన్ని నిరూపించుకోవాల్సి వస్తూ ఉంది. ఇక సంతోష్ రావు లాంటి వాళ్ళు అసలు పూర్తిగా హైడౌట్ అయిపోయారు. కవిత లాంటి వాళ్ళు అరెస్ట్ అయితేనే పార్టీ నేతలు ఎవరు కూడా ఏం మాట్లాడరు. ఈరోజు కేసీఆర్ తమని పూర్తిగా దూరం పెడుతున్న విధానం కానీ, పార్టీ భవిష్యత్తు మీద బెంగ కానీ, ఆ పార్టీ నేతలను ఎవరు కూడా కేసీఆర్ మద్దతుగా మాట్లాడి, ఆ పార్టీ నిర్ణయానికి మద్దతుగా మాట్లాడే సిచ్యువేషన్ అయితే లేదు. కవిత ఆ స్థాయిలో విమర్శలు చేస్తూ ఉంటేనే బయటకు వెళ్ళి ఆమెను అడ్డుకోవడానికి ఒక నిరంజన్ రెడ్డో, ఒక జగదీష్ రెడ్డి లాంటి వాళ్ళు తప్ప ఎవరు కూడా ముందుకు రాని సిచ్యువేషన్ ఉంది. అంటే పార్టీ భవిష్యత్తు పూర్తిగా డైలమాలో ఉంది. అలాంటి సందర్భంలో మొన్నటి వరకు పార్టీకున్న ఒక ఏకైక హోప్ ఎవరంటే కేటీఆరే. ఎందుకంటే తన తండ్రి తరపున ఆ పార్టీ బాధ్యతలను తాను తీసుకున్నారు. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో ఆయనే అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ ఉన్నారు. అటు సోషల్ మీడియాలో, ఇటు అసెంబ్లీలో, అటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా తాను ఒక్కడే ఈరోజు ఫోకస్ అవుతూ ఉన్నారు. అందుకే ఆయన చెల్లి కూడా ఆయన్ని డినై చేసి బయటికి వెళ్ళిపోయింది. అలాంటి కేటీఆర్ ఆయన ప్రవర్తన ఎంత హుందాగా ఉండాలి, ఆయన మాట తీరు ఇంకెంత హుందాగా ఉండాలి. కానీ కేటీఆర్ ఈరోజు మాట్లాడుతున్న భాష కానీ, ఆయన వ్యవహరిస్తున్న విధానం చూసిన తర్వాత ఇతనేనా ఒకప్పటి కేటీఆర్ అనిపిస్తూ ఉంది నాకు. ఇదే కేటీఆర్ ఆ రోజు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కొంతమంది తన కొడుకు హిమాంశు గురించి ఆ రోజు విమర్శలు చేశారని చెప్పేసి కన్నీళ్ళు పెట్టుకున్నారు, ఎమోషనల్ అయ్యారు సోషల్ మీడియా వేదికగా. నేను కూడా ఖండించాను ఆ రోజు దాన్ని. చిన్నపిల్లల్ని ఎందుకు రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారని. కానీ కేటీఆర్ ఈరోజు మాట్లాడుతున్న భాష ఏదైతే ఉందో చాలా అసహ్యంగా ఉంది. చాలా అసహ్యాన్ని కలిగిస్తూ ఉంది. ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని రేవంత్ రెడ్డి అంటే మీకు ఆబ్లిగేషన్ నుండి వచ్చి తిట్టాలని. ఎందుకంటే ఆయన మీకు అపోనెంట్. ఈరోజు మీరు ఊహించిన విధంగా ఆ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి
మీరు ఒకప్పుడు కేసులు పెట్టి జైలుకి పెట్టి ఆయన పెళ్ళికి కూడా వెళ్ళనివ్వకుండా చేసిన రేవంత్ రెడ్డి, అసెంబ్లీని కూడా టచ్ చేయకుండా చేసి మీరు అవమానించిన రేవంత్ రెడ్డి, కొడంగల్లో కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవనీయకుండా వ్యవస్థలన్నింటినీ ఆయన వ్యతిరేకంగా మోహరించిన రేవంత్ రెడ్డి, ఇది కాంగ్రెస్ని ఎలాగైనా కాంగ్రెస్కి ఆయన దూరం చేద్దామని ప్రయత్నం చేసిన రేవంత్ రెడ్డి ఈరోజు మీ కళ్ళెదురుగానే ముఖ్యమంత్రిగానే మంచి మార్కులు కొట్టేస్తూ ఉన్నారు. సో ఆబ్వియస్లీ మీకు ప్రత్యర్థి అయినా ఆ జలస్ ఉండటం సహజమే. ముఖ్యమంత్రిగా ఆయన తప్పులేమని ఉంటే వాటిని హేళన చేయటం, వాటిని ఏదైతే ప్రజలకు అర్థమయ్యేలాగా చెప్పడం, వాటిలో తప్పులు ఉంటే బయటపడేయటం అది ఎవరికైనా సరే బాధ్యత అది ఈరోజు ప్రతిపక్షంగా. కానీ ఆయన మాట తీరు, ఆయన భాష తీరు ఏదైతే ఉందో కేటీఆర్ భాషను చూస్తేనే అసహ్యం వేస్తూ ఉంది. ఒక ముఖ్యమంత్రి మీద గౌరవం లేకపోయినా ఆ చైర్ కన్నా గౌరవం ఇవ్వాలి కదా. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ రెడ్డి మీకు పడదు కాబట్టి, కానీ ఆయన చైర్లో ఉన్నారు కాబట్టి ఆ చైర్ కన్నా మీరు గౌరవం ఇవ్వాలి. ఆ హోదా ముఖ్యమంత్రి అనే హోదాకున్నా మీరు గౌరవం ఇవ్వాలి. కానీ అదేం లేదు. వీళ్ళయ్యే మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే నన్ను ఏం బీగుతారు అని మాట్లాడతారు. అంతేకాదు, సారీ టు సే ఇలా మాట్లాడుతున్నందుకు. అంతేకాదు ఇంకా ఏం మాట్లాడతారంటే ఏం తొక్క తోలు తీస్తారు రేవంత్ రెడ్డి అని మాట్లాడారు. సో ఆబ్వియస్లీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు. ఆయన కూడా ఎంతో క్యాడర్ ఉంది. ఆయన ఫాలో అయ్యే ఫాలోయర్స్ ఉంటారు. సో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆ స్థాయిలో మాట్లాడుతూ ఉంటే మీరు సైలెంట్గా ఎందుకున్నారనే చర్చ కూడా జరిగింది సోషల్ మీడియాలో. అందుకే ఆయన కూడా అంతే దారుణంగా రిటార్ట్ ఇచ్చారు. ఇక కేటీఆర్ లాంటి వాళ్ళు మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డిని పట్టుకొని అవులేగాడు అంటాడు, ఇవాళ పట్టుకొని లుచ్చాగాడు అంటారు. అమెరికా ఏం బీకడానికి పోయిండు, ఈయన భాష తీసుకెళ్ళి అక్కడ నేర్పడానికి పోయిండా అని మాట్లాడుతూ ఉన్నారు. ఈయన అమెరికా వెళ్ళక ముందు ఈయన భాష ఏంటి, ఈయన తెలంగాణ ఉద్యమం దిక్కుముందు ఈయనకి తెలుగు మీద ఉన్న పట్టేంటి, ఇలా అయ్యి చెప్తుంటాడు 80,000 పుస్తకాలు చదివానని చెప్పేసి. 80,000 పుస్తకాలు నాకు తెలిసి ఒక జీవితంలో ఎవరూ చదవలేరు. అసలు ఏం పని లేకుండా ఖాళీకి కూర్చున్న వాళ్ళు కూడా 24 గంటలు చదవలేరు 80,000 పుస్తకాలు. మరి ఆ కేసీఆర్ బిడ్డే కాబట్టి ఈయనకి కూడా ఆ మూడితనం ఆ మూర్ఖత్వమే వచ్చినట్టు మనకు అనిపిస్తూ ఉంది. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని పట్టుకొని కేటీఆర్ లాంటి వాళ్ళు చేస్తున్న అడ్డదిడ్డమైన విమర్శలు ఏవైతే ఉన్నాయో దాన్ని తీవ్రంగా ఖండించాలి. బీఆర్ఎస్ నేతలు బయటకు వచ్చి ఖండించాలి. ఈ నోరే కదా వాళ్ళ వీళ్ళు చేసిన పాపాల్లో మొదటి పాపం ఏంటంటే ఈ నోరే. ఈ నోరుని అడ్డం పెట్టుకొని అడ్డమాపు లేకుండా మాట్లాడే మాటలే. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే హేళన చేశారు కేటీఆర్. ఆ రోజున రాత్రి ఒక పెద్ద జోకుని చూశాను నేనని చెప్పి మాట్లాడారు. లోకేష్ స్వయంగా ఫోన్ చేసి అక్కడ ఎంప్లాయీస్ ధర్నా చేస్తానంటున్నారు, ఐటీ ఎంప్లాయీస్ చేసుకునేవయ్యా అంటే పక్క రాష్ట్రంలో తీసుకొచ్చి మా మీద ఎందుకు రుతున్నాం అని చెప్పి లోకేష్ని మాట్లాడి ఈరోజు అదే లోకేష్ కావాల్సి వస్తుంది ఆయన. అసలు ఎంత దారుణంగా హ్యూమిలేటింగ్గా మాట్లాడారంటే ఈయన మాట్లాడి టీడీపీ క్యాడర్లో కసి పెంచాయి. అందుకే మొత్తం టీడీపీ క్యాడర్ ద్వారా వచ్చిన ఆ కసి ఏదైతే ఉందో అందరినీ కూడా ఆలోచనలో పడేసింది తెలంగాణ సమాజాన్ని. అందుకే ఇలాంటి నేతలు మాకొద్దు అనుకున్నారు. వాళ్ళు ఈ అహంకారం మాకొద్దు అనుకొని తిరగబడ్డారు వాళ్ళ మీద. కాంగ్రెస్తో కలిసి పనిచేశారు ఆ జెండాలన్నీ కూడా. అందుకే 2 రేవంత్ రెడ్డి వైపు అన్ని ర్యాలీ ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అయినా కూడా మీ పొగరు దిగట్లా. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు, పార్లమెంట్ ఎన్నికల్లో ఎత్తిపోయారు, ఒక సీటు కూడా రాకుండా. ఆ తర్వాత వచ్చిన మీ సొంత సీట్ అయినా కంటోన్మెంటు ఎత్తిపోయింది. కేటీఆర్ మొత్తం భారం ఎత్తినేసుకున్న జూబ్లీ హిల్స్ ఎత్తిపోయింది. అయినా కూడా ఆ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారా కేటీఆర్? ఒకవైపు తన రక్త సంబంధికురాలని చెల్లి తిరగబడతా ఉండి, ఒకవైపు తండ్రి బయటికి రాడు, ఒకవైపు హరీష్ ఎప్పుడేం చేస్తారో తెలీదు. ఇంత జరుగుతూ ఉంటే ఆ ఫ్రస్ట్రేషన్లో కేటీఆర్ మాట్లాడుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఆఖరికి ముఖ్యమంత్రి అమెరికా వెళ్ళారు అంటే అతను కనిపిస్తూ ఉన్నారు కదా అక్కడ హార్వర్డ్ క్యాండీ స్కూల్ స్టూడెంట్స్తో కలిసి బయటకు వస్తూ. ఆ విజువల్ కనీసం అతను చూడలేదా? అతను చేస్తున్న కోర్స్ ఏంటో కేటీఆర్ నెట్లో వెతికినా కూడా కనిపిస్తుంది కదా. ఇంకా ముఖ్యమంత్రి బాగా నేర్చుకుంటా ఉన్నారని అభినందించకపోగా ఇట్లాంటి దిక్కుమాలిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ లాంటి వాళ్ళు. ఒక హౌలేగాడు, ఒక లుచ్చాగాడు, ఇదే ఒక ముఖ్యమంత్రిని మాట్లాడాల్సిన భాష. మళ్ళీ అతను మాట్లాడితేనే అతని భాషను హేళన చేస్తా మాట్లాడతారు. అందుకే ఈ నోరే అటు కేసీఆర్ నింద పనిచేసింది, ఈ నోరే ఈరోజు కేటీఆర్ భవిష్యత్తు కూడా ఒక అంధకారంగా మారబోతోంది. ఇవి తగ్గిస్తే కేటీఆర్ కన్నా సరే ఎంతో కొంత భవిష్యత్తు ఉండే అవకాశం ఉంటుంది. లేకపోతే తన తండ్రి తరహాలోనే ఫామ్ హౌస్లో ఆయన పంటలు పండించుకోవడానికి పరిమితం అయ్యే అవకాశం అయితే ఉంటుంది.